ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె పాటిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ రెండో రోజులో భాగంగా ఆర్టీసీ జేఏసీ అయితే అన్ని డిపోల ముందు మహాధర్నాలకు పిలుపునిచ్చింది. మహాధర్నాలు కూడా పూర్తయ్యాయి. అయితే జేఏసీ ఇప్పుడు కీలక సమావేశం నిర్వహించింది. ఒక పక్క కేబినెట్ సమావేశం జరుగుతుంది. సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జేఏసీ కూడా ఒక కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? మనతో పాటు జేఏసీ చైర్మన్ వెంకన్న ఉన్నారు. సార్, ఈ జేఏసీ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు జేఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు రెండవ రోజు అన్ని డిపోల ముందు మహాధర్నాలు పెట్టాం. మహాధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో సక్సెస్ఫుల్గా విజయవంతం చేశారు. బ్రహ్మాండంగా సమ్మె కొనసాగుతుంది. రెండో రోజు కూడా విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. రేపటి నుండి ఏప్రిల్ 24 నుండి అన్ని బస్ స్టేషన్ల ముందు మౌన ప్రదర్శనలు నిర్వహించాలి. బస్ స్టేషన్ల ముందు, డిపోల ముందు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా బ్లాక్ మాస్కులు పెట్టుకొని, బ్లాక్ రిబ్బన్లు పెట్టుకొని మౌన ప్రదర్శనలు నిర్వహించాలి. అదేవిధంగా 25వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో వంట వార్పు కార్యక్రమం చేపట్టాలి. 25వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో వంట వార్పు కార్యక్రమం చేయాలి. అదేవిధంగా 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మహాప్రదర్శనలు నిర్వహించాలి. మహాప్రదర్శనలు బస్టాండ్లో కావచ్చు, రోడ్లపైన కావచ్చు, మహాప్రదర్శనలు నిర్వహించి మా యొక్క సమ్మె ఆవశ్యకత గురించి, మా సమ్మె డిమాండ్ల విషయాల గురించి పబ్లిక్ తెలిసే విధంగా మహాప్రదర్శనలు పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి అదొకటి. తర్వాత 27వ తారీఖు నాడు ఆర్టీసీ మహిళా ఉద్యోగులచే బతుకమ్మలతో ప్రదర్శనలు, నిరసన ప్రదర్శనలు అన్ని డిపోల ముందు బతుకమ్మలతో. అదేవిధంగా 28వ తారీఖు నాడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, అన్ని ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వినతి పత్రాలు సమర్పించాలని కూడా మరి వాళ్ళ ఒక క్యాంప్ ఆఫీస్లో ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత 28వ తారీఖు నాడు అన్ని డిపోల వద్ద అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పేసి కూడా మా జేఏసీ ఈరోజు కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి మేము ఒక సర్కులర్ రూపంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా కార్మిక వర్గానికి ఇప్పుడే తయారు చేసి పంపడం జరుగుతుంది. అది కాకుండా ఈరోజు నర్సంపేట డిపోలో పనిచేసేటువంటి మా డ్రైవరు శంకర్ గౌడ్ ఈరోజు రవాణా శాఖ మంత్రి మాటలకు కలతచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగులకు మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఉద్యోగులకు ఇలాంటి అగత్యాలు అనేటివి చేసుకోకుండా ఓపికతో ఉండి మనము సమస్యలు బతికి ఉండి సాధించుకుందాం తప్ప మనం ఆత్మహత్యలు చేసుకొని సాధించుకునేది శూన్యం. దయచేసి ఎలాంటి రెచ్చగొట్టే వాక్యాలు కానీ ఎవరు కూడా చేయకూడదని చెప్పేసి ప్రజలకు మన ప్రభుత్వం కూడా డిపోలలో ప్రశాంతత వాతావరణం కల్పించి ఈరోజు మేము డిపోలలో వేసుకున్నటువంటి టెంట్లను కూడా పోలీసులచే బలవంతంగా కూలగొట్టి అక్కడి నుంచి తరలిగొట్టి ఎండల నిలబెట్టడం జరిగింది మా కార్మికులంతా. దయచేసి అలాంటి పరిస్థితి రాకుండా, అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం వెంటనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా చేసుకున్నటువంటి మా యొక్క నిరసన కార్యక్రమాలను సజావుగా సాగే విధంగా అన్ని డిపోలలో మా కార్మికులు బాగా ఎండ కొడుతున్నది కాబట్టి, ఆ ఎండ వేడికి తట్టుకోలేక మూర్చబోతున్నారు కాబట్టి మా కార్మికులకు టెంట్లు వేసుకున్నప్పుడు గత ప్రభుత్వంలో కూడా 53 రోజులు డిపోల ముందే టెంట్లు వేసుకున్నాం. మరి ఈ ప్రభుత్వం అంతకంటే ఇంకా వేరే విధంగా ఉక్కుపాదం మోపి మమ్మల్ని అందరినీ డిపోలలోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నది. దయచేసి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు, ఇది సమంజసం కాదు. వెంటనే మా కార్మికులకు డిపోలలో ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి ప్రశాంత వాతావరణంలో మా కార్మిక వర్గం అంతా ఉండేలా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సమ్మెలో భాగంగా కొత్త రిక్రూట్మెంట్లు కూడా జరుగుతున్నాయి. కండక్టర్ల, డ్రైవర్ల రిక్రూట్మెంట్లు కూడా జరుగుతున్నాయి. గతంలో జరిగినటువంటి ఆ రిక్రూట్మెంట్ల వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరిగినాయి. అంటే ఇప్పటికీ మీరు ప్రభుత్వానికి సమ్మెకు సంబంధించి, చర్చలకు సంబంధించి ఎలాంటి రిక్వెస్ట్ ఏమైనా చేయబోతున్నారు? ఇవాళ తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కేవలము సమ్మెను ఫెయిల్ చేయడానికి ఏదో బస్సులను మేము నడిపిస్తున్నాము, వీళ్ళు సమ్మె చేసినప్పటికీ ప్రయాణికులకు సౌకర్యం కోసం అని చెప్పేసి మేము బస్సులో నడిపించి ఏదో చూపెట్టుకుందన్న ఉద్దేశం మీద వీళ్ళ ఉనికిని చూపెట్టుకోవడానికి అనుభవం లేనటువంటి డ్రైవర్లను, శిక్షణ లేనటువంటి డ్రైవర్లను ఇలా ఆర్టీఏ అధికారులు
డిపోలలోకి వచ్చి లైసెన్సులు చూసి చెక్ చేసి ఎలాంటి శిక్షణ లేని డ్రైవర్లను మెడికల్ ఫిట్నెస్ ఉన్నదా టెస్ట్ ఏది లేకుండా ఒట్టిగానే వచ్చిన వ్యక్తికి బస్సు ఇచ్చి తోలడం వల్ల ఎక్కడో పోయి గుద్దుతున్నారు, కార్లకు గుద్దుతున్నారు, చెట్లకు గుద్దుతున్నారు, ప్రజలకు గుద్దుతున్నారు. ఇలా ప్రజల ప్రాణాలను కూడా మరి లెక్క చేయకుండా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దయచేసి మీ పంతాలు పట్టింపులకు పోకుండా మీరు ప్రజల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకొని అనవసరంగా అనుభవం లేనటువంటి డ్రైవర్లను ఏదో మీరు ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళను అప్పటికప్పుడు నియమించి బస్సుల మీద నడిపించి ప్రజల ప్రాణాలతో చెలగట్టబడద్దని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొంతమందిని అక్రమంగా అరెస్టులు చేయడము, అక్రమంగా పోలీస్ స్టేషన్లో ఏది వాళ్ళని ఉంచడము, అక్రమ కేసులు బనాయించడము. ఇలా తొర్రూరు డిపోలో 18 మంది మా ఆర్టీసీ సోదరులు జేసీ నాయకులందరినీ తీసుకుపోయి కేసులు పెట్టారట. మన బైపాస్ డిపోలో కూడా 12 మందిని కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పంపించారట. ఒక దగ్గర కామారెడ్డిలో అక్కడక్కడ వేరే డిపోలలో కూడా మరి అక్రమ కేసులు బనాయించి మా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పాలు చేస్తున్నారు. ఇది ప్రజాపాలన కిందకి రాదు. దయచేసి మీరు ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాపాలనే కొనసాగించాలి తప్ప మరి గత ప్రభుత్వ విధానాలనే అవలంబించే విధంగా మరి ముందుకు పోతున్నారు. కాబట్టి దయచేసి ఇది సమంజసం కాదు. దీన్ని వెనక్కి తీసుకొని మా వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయవలసిందిగా జేఏసీ చైర్మన్గా ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మొత్తానికి ఒకవైపు ఇలా జరుగుతుంటే ఇంకోవైపు అయితే గ్రేటర్ ఆర్టీసీ నుంచి అయితే కండక్టర్లు డ్రైవర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళందరికీ కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కండక్టర్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హెవీ లైసెన్స్ 18 నెలల సీనియారిటీ ఉన్న వాళ్ళంతా కూడా ఈ హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళంతా కూడా డ్రైవర్ల కోసం అప్లై చేసుకోవాలని కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి ఈ సికింద్రాబాద్ రీజియన్లో ఉన్నటువంటి డిపోలలో నేరుగా వచ్చి సంప్రదించాలని కూడా కోరుతున్నారు. మరికొన్ని బస్సుల్లో డ్రైవర్లు మాత్రమే ఉంటున్నారు, కండక్టర్లు కూడా లేకపోవడంతో పురుషులకు కూడా ఉచితంగానే టికెట్లు లేకుండానే ప్రయాణం చేస్తున్నారని కూడా జేఏసీ ఆరోపిస్తుంది. దానివల్ల కూడా అది అయితే ఇది జరుగుతున్న తరుణంలో మరి మనతో పాటు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు ఈ సమ్మెలో భాగంగా ఎవరెవరిని సంప్రదిస్తున్నారు? ప్రజా సంఘాలని కావచ్చు, లేదంటే మీకు మద్దతు తెలిపే వాళ్ళని ఎవరెవరిని సంప్రదిస్తున్నారు? మేమందరినీ కూడా ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణలో మేము పనిచేసినాం కాబట్టి సబ్బండ వర్గాలంతా మాకు పనిచేయాలనుకున్నాం. ప్రధానంగా అన్ని సిపిఐ పార్టీ కూనంనేని గారిని మాట్లాడినాం. వారు కూడా సంపూర్ణ మద్దతు లేఖ ఇచ్చారు. అట్లాగే మన బీసీ సంఘం కృష్ణయ్య జాతీయ నాయకులు కృష్ణయ్య గారిని, అట్లాగే జాజుల శ్రీనివాస్ గారిని మాట్లాడినాం. మరి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాధవ్ గారిని కూడా కలిసినాం, మల్లన్నని కలిసినాం. ఇంకా మిగతా అందరినీ కూడా కలుస్తూ అంటే వీళ్ళందరూ కూడా జాతీయ సంఘాలు, అట్లాగే ఇఫ్టు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, ప్రజా సంఘాలను కలిసినాం. వాళ్ళందరూ కూడా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తాం. మేము కూడా ప్రత్యక్ష పోరాటానికి ఆర్టీసీ వాళ్ళతో కలిసి వస్తామని చెప్పారు. వాళ్ళే కాకుండా ప్రజలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఇంత బాగా చేస్తున్నప్పుడు వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలనేది ప్రజల్లో ఉంది. ప్రజలు కూడా ఈ సమ్మె మేము చెప్పినాం, ప్రయాణాలు వేరే తాత్కాలిక ప్రయోజనం కోసం వేరే వాళ్ళని పెడితే యాక్సిడెంట్లు అయితే నిన్న కరీంనగర్లో అయింది, ఇలా బర్కత్పురంలో కొట్టిండ్రు, అట్లాంటివి అవుతున్నాయి. కాబట్టి మీరు ప్రయాణం చేయొద్దు, 2 రోజులు ఆగండి. మహాలక్ష్మి పథకంలో బ్రహ్మాండంగా మేమంతా కూడా మీకు సేవ చేస్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికులు అంటే ప్రజాసేవకులు అని చెప్పి అర్థం. కాబట్టి ప్రజలు మా మీద అపారమైన నమ్మకం, గౌరవంతో ఉంటారు. ఇలా వాళ్ళ పిల్లల్ని ఎక్కడికైనా చదువులు పంపించిన బస్సులో పెట్టి కండక్టర్ డ్రైవర్కి అప్పచెప్తారు. అంటే అంత ఉంటుంది. కాబట్టి అలా ప్రజలు ఎవరు కూడా మాకు వ్యతిరేకంగా లేరు. సబ్బండ వర్గాలంతా ఉంది. కేవలం ప్రభుత్వము యాజమాన్యం మాత్రమే వేరే మాటలు మాట్లాడుతుంది. మీ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ కార్మికులు ఇవాళ ఒక సంఘటన జరిగింది, ఇవాళ నర్సంపేటలో సంఘటన జరిగింది. అటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచనలో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు వెళ్ళక ఆర్థికంగా ఉండి జీతం చాలక కిరాయి ఇల్లు జాగలు లేక భూములు లేక ఉన్నోళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఆవేదన చెంది వీటిలో ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఇవాళ మొన్న ఇది బస్ భవన్ ఇచ్చారు, తర్వాత హైదరాబాద్ నుంచి అందరిని అడిగారు, రేపు వేరే అడుగుతారు అనే ఆలోచన వచ్చేసి కార్మికుల్లో ఒక బాధ అలజడి వస్తూ ఉన్నది. అటువంటిది రాకుండా ఉండాలనుకున్నప్పుడు యాజమాన్యం చర్చలు చేసి వాస్తవాల మీద వాళ్ళకి వివరించి ఏమి కాదు ఇది అవుతుంది అని చెప్పినప్పుడు అందరికీ ధైర్యం అనేది వస్తుంది. ఆ ధైర్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఇవాళ క్యాబినెట్ జరుగుతూ ఉంది. క్యాబినెట్లో ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఎన్నో రకాలుగా అందరికీ అన్ని చేయూతనిస్తూ ఉన్నారు. ఇవాళ మీ ప్రభుత్వాన్ని తెచ్చింది ఆర్టీసీ వాళ్ళు, ఇవాళ మహాలక్ష్మి పథకం తెచ్చి మీ ప్రతిష్టను పెంచింది ఆర్టీసీ వాళ్ళు. ఇవాళ మీరు సంబరాలు చేస్తుంటే వీళ్ళు ఏడ్చి ఇంకొక రకంగా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అది నివారించి చేయండి. రెండోది మా కార్మికులకు కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు అభద్రభావం గురి కావద్దు, తొందరపడద్దు. మేమంతా ఉన్నాం. డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి చూపుతాం.
చేస్తాం. అన్నీ కూడా మన సమస్యల పరిష్కారానికి మేము తప్పకుండా జేఏసీ దోహదంగా ఉండి పనిచేస్తుందని చెప్పి మాటిస్తున్నాం. కాబట్టి కార్మికులు దయచేసి ఎవరు ఇట్లాంటివి చేసుకోకుండా ధైర్యంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే సమ్మెకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాబినెట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి జేఏసీ నేతలు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించారు. రేపటి నుంచి కూడా దశల వారీగా ఆందోళన చేస్తామని అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.